సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన పార్టీ నేతలు జగన్తో చర్చించారు. జగన్ తాను ఇప్పటికే వెల్లడించిన ఫలితాలే రాబోతున్నాయని స్పష్టం చేశారు. కౌంటింగ్ పైన నేతలకు పలు సూచనలు చేశారు. అదే సమయంలో ఫలితాల అంచనాలు, భవిష్యత్ కార్యాచరణ పైన దిశానిర్దేశం చేశారు. జగన్ విశ్వాసం చూసిన నేతల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్ కౌంటింగ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జగన్ సీరియస్గా తీసుకోలేదని తెలుస్తోంది. 13న జరిగిన పోలింగ్ పైన వరుసగా 2 రోజుల సమీక్ష చేశారు. పలు మార్గాల్లో సేకరించిన సమాచారం పైన లోతుగా అధ్యయనం తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. ఐపాక్ టీంతో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ జగన్ అదే అంచనాతో ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఖచ్చితంగా భారీ విజయం రాబోతుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జగన్ పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వస్తుండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా ఇప్పటికే జూన్ 9న జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కేటాయించారు. విశాఖలో ఏయూ గ్రౌండ్స్లో వేదిక ఖరారు చేశారు. ఎగ్జిట్ పోల్స్, ప్రతిపక్షాల ప్రచారం ఎలా ఉన్నా తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జగన్ ధీమాగా చెప్తున్నారు. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ తర్వాత జగన్ చెప్పింది జరుగుతుందా లేదా అనే టెన్షన్ పార్టీ ముఖ్యుల్లో కనిపిస్తుంది. కానీ జగన్లో ధీమా మాత్రం ఎక్కడా తగ్గలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎంపిక కార్యక్రమం లాంఛనం పూర్తి చేయడానికి ముహూర్తం కూడా సిద్ధం చేశారు. దీంతో అటు జగన్ విశ్వాసం, ఇటు ఎన్నికల ఫలితాల వేళ వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.